అందరికీ నమస్కారం. నా పేరు జయంత్. నిన్న నైట్ ఒక వీడియో చేద్దామని ఆ టాపిక్ అనుకొని పడుకున్నాను. మార్నింగ్ లేచి చూస్తే న్యూస్లో టెర్రర్ అటాక్ అయింది కాశ్మీర్లో, 28 ఇండియన్స్ చనిపోయారు అని ఉంది. టు బి స్పెసిఫిక్, పేరు అడిగి ఐడి చెక్ చేసి ప్యాంట్ ఇప్పి మరి చూసి హిందూ అని కన్ఫర్మ్ చేసుకొని మరి చంపారు. गोली मार दी यहाँ पे। उसने बोला कि ये शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी. Please ask for help, we don't need Okay, don't worry. मेरे पति को बचा लो. हम बचा देगा, कोई बात नहीं. Please भगवान. సో ఇన్సిడెంట్ పహల్గామ్ అనే ఒక వ్యాలీలో అయింది. ఇది కాశ్మీర్లో వస్తుంది. జాగ్రఫికల్గా చూసుకుంటే ఇది శ్రీనగర్కి ఈస్ట్లో ఉంటుంది. ఇది బార్డర్ సైడ్ కాదు. సో 22 ఏప్రిల్ ఆఫ్టర్నూన్ అరౌండ్ 2 PM అలా పహల్గామ్లో ఒక టూరిస్ట్ స్పాట్లో అయింది. అప్పటి వరకు అంతా బాగానే ఉంది, మంచిగా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు, కపుల్స్, అంకుల్స్, ఫ్యామిలీస్ అందరు మంచిగానే ఉన్నారు. కట్ చేస్తే గన్ షాట్స్ వినిపిస్తుండే. కొందరేమో భయానికి పరిగెడుతుండే, ఏం జరుగుతుందో తెలియక. ఇంకొందరేమో ఇదేమన్నా ఆర్మీ డ్రిల్ అయి ఉంటుందేమో అనుకొని ఆ కన్ఫ్యూజన్ స్టేట్లోనే ఉన్నారు. చూస్తే టెర్రరిస్ట్ దగ్గరికి వచ్చేసారు. టూరిస్టులు అందరినీ ఒక ప్లేస్కి గ్యాదర్ చేసి జెంట్స్ని ఇంకా లేడీస్ని సపరేట్ చేశారు. ఆ తర్వాత జెంట్స్ దగ్గరికి వచ్చి పేరు అడిగి ఐడి చూసి వీడు హిందూ అని కన్ఫర్మ్ చేసుకొని మరి పాయింట్ బ్లాంక్లో చంపారు. फिर बाद में हिंदू कौन है ऐसे पूछे यहाँ पे. फिर संजय लेले जी को सर पे गोली मारा उन्होंने, और उसके बाद मेरे जीजा जी अतुल मोने उनको पेट में गोली मारा. కర్ణాటక నుంచి ఒక ఫ్యామిలీ ఉండే, అంకుల్, ఆంటీ ఇంకా వాళ్ళ బాబు. సో ఆ అంకుల్ని చంపేస్తే ఆ ఆంటీ వాడిని అడిగింది టెర్రరిస్ట్ని, అరే నువ్వు మా హస్బెండ్ని చంపేశావు, నన్ను చంపేరా, నా పిల్లోడిని కూడా చంపే అంటే వాడు మోడీకో బోలో అని రిప్లై ఇచ్చాడు టెర్రరిస్ట్. అదే మోడీకి చెప్పుకోపో అని. But when I turned at my husband, just he was shot dead. Just one bullet. And मैंने उसे बोला मुझे भी मारो, तूने मेरे पति को मारा, मेरे सन में भी बोला, तो उसने हमें नहीं मारा, उसने बोला मोदी को बोलो. అంతేకాదు, ఇంకో ఫ్యామిలీ ఉంది. వాళ్ళు న్యూలీ మ్యారీడ్ కపుల్. ఒక వారమే అయింది. ఆయన ఇండియన్ నేవీ ఆఫీసర్. అతన్ని కూడా చంపేశారు. పాపం వారమైంది వాళ్ళ పెళ్ళయి, వాళ్ళ ఫస్ట్ ట్రిప్లోనే ఇట్లాంటిది జరుగుతుందని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఇంతేకాదు, ఇట్లాంటి ఇంకా చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి. అంటే అందులోనే ఒక కాశ్మీరీ లోకల్ కూడా ఉండే, అతని పేరు హుసేన్. అతను కూడా ముస్లిమే. మరి పాపం టెర్రరిస్టులని అడ్డుకోవడానికి ట్రై చేశాడో ఏం చేశాడో మరి. అతను అక్కడ హార్స్ రైడ్స్ ఇస్తూ ఉంటాడు. అతన్ని కూడా చంపేశారు. పాపం వాళ్ళ మమ్మీ ఏడుస్తుంది, వాడొక్కడే మా ఇంట్లో సంపాదించేటాడు, వాడిని చంపేశారు, ఇప్పుడు మేము ఎట్లా బతకాలి అని. घर में और कोई नहीं है कमाने वाला? ना ना ना. हाँ? ये वाला ये वहाँ पे घोड़ा चलाता था. घोड़ा चलाता था. ये సో ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ చేసింది ఇది. వీళ్ళకి లష్కర్ ఈ తైబా అనే ఆ పెద్ద ఆర్గనైజేషన్తో ఆల్రెడీ లింక్స్ ఉన్నాయి. అండ్ ఈ అటాక్ చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్లో దట్ ఇది మేమే చేసాము, దీని క్రెడిట్ మాకు ఇవ్వండి అన్నట్టు. 23 ఏప్రిల్ అమిత్ షా గారు అక్కడే ఉన్నారు కాశ్మీర్లో. ఆయన వాళ్ళ ఫ్యామిలీస్ని కలిశారు, కండోలెన్సెస్ ఇచ్చారు. అంతేకాదు, అటాక్ చేసిన పీపుల్ని ఐడెంటిఫై చేసే ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. ఒక ముగ్గురిని ఐడెంటిఫై చేశారు స్కెచెస్తో. ఈ అటాక్కి సంబంధించిన ప్రతి పర్సన్ కర్మ అనుభవిస్తాడు. నాకు మన గవర్నమెంట్ మీద నమ్మకం ఉంది దట్ విల్ గివ్ అ స్ట్రాంగ్ రిప్లై. Identify, track and punish every terrorist. ఇప్పుడు ఈ అటాక్ తర్వాత అక్కడ టూరిజం తగ్గుతుంది అండ్ ఇది సీజన్. సో ఇప్పుడు అక్కడ కాశ్మీరీ లోకల్స్కి పని ఉండదు, పైసలు ఉండవు, ప్రాబ్లమ్స్ జరుగుతాయి. అండ్ ఐ వుడ్ ఆల్సో లైక్ టు సే, ఇది కాశ్మీర్ ల్యాండ్ కోసం చేసిన టెర్రర్ అటాక్ లెక్క లేకుండే. ఎందుకంటే హిందూసే అని కన్ఫర్మ్ చేసుకొని చెక్ చేసి మరి చంపడం అనేది వాళ్ళ ఐడియాలజీలోనే ఏదో ప్రాబ్లం ఉంది. చనిపోయిన అందరూ ఆత్మ శాంతించాలి. ఇలాంటి ఇంకా చాలా టాపిక్స్ మీద వీడియోస్ చేద్దామని నా మైండ్లో ఇప్పుడు పురుగు తిరుగుతుంది. మన వాళ్ళు ఇప్పటిదాకా కష్టపడి 120 సబ్స్క్రైబర్స్ దాటిచ్చారు. మీరు కొత్త వ్యూవర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు హర్ హర్ మహాదేవ్.
जलाटवी गगनचर प्रवाह पावितस्तरे केवलम्ब्य लम्बिताम्बुजं कृतं कपालिकामट्टमट्टमट्टमन्निनादमट्टमर्वयच्चकार चण्डताण्डवं तनोतु न शिव शिव